హైదరాబాద్ లో కల్తీపాల మాఫియా దందా విచ్చలవిడిగా జరుగుతోంది. పాతబస్తీ మాదనపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ పోలీసుల దాడుల్లో పెద్ద ఎత్తున కల్తీపాల పొడి బయటపడింది. చంపాపేట్ సింగరేణి కాలనీకి చెందిన సలీం తన ఇంటినే కల్తీపాల అడ్డాగా మార్చుకున్నాడు. ధోల్పూర్ కంపెనీకి చెందిన పాలపొడిలో నకిలీ ఉత్పత్తులు కలిపి పాలివాల్ పేరుతో మిల్క్ పౌడర్ను విక్రయిస్తున్నాడు. ఇందులో నకిలీ పంచదార, మైదాతో పాటు విషపూరిత పదార్థాలు కలిపి తక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. హోటళ్లతో పాటు ఐస్ క్రీమ్ తయారీలో కూడా ఈ కల్తీ పొడిని ఎక్కువగా వాడుతున్నారు. ధోల్పూర్ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు దాడులు చేసిన పోలీసులు 500 కిలోల పొడిని సీజ్ చేశారు. ఈ పాలకూట విషయానికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వాసుని అడిగి తెలుసుకున్నాం. వాసు, కల్తీకి కాదేది అనర్హం అన్నట్టుగా పసిపిల్లలు తాగే పాలను కూడా కల్తీ చేస్తున్నారు. ఎలాంటి శిక్ష పడాల్సిన అవసరం ఉంది వీళ్ళకి? ఏ విధంగా ఈ సమాచారం బయటపడింది? ఎంతమంది వెలుగులోకి వచ్చారు? పోలీసులు ఏం చెప్తున్నారు? వాళ్ళ మీద ఎలాంటి సెక్షన్లు నమోదు చేశారు? అప్డేట్స్ ఏంటి? హరి, హైదరాబాద్ లో నకిలీ ఏదైతే పాల తయారీ కేంద్రాలు విచ్చలవిడిగా చలామణి అవుతూ ఉన్నాయి. అయితే తాజాగా ఎస్ఓటీ పోలీసుల దాడుల్లో కూడా చంపాపేట సింగరేణి కాలనీకి సంబంధించినటువంటి సలీం అనే వ్యక్తి తన ఇంటినే కేంద్రంగా ఏర్పాటు చేసుకుని కూడా విషపూరితమైనటువంటి పదార్థాలతో పాటు ధోల్పూర్ కంపెనీకి సంబంధించినటువంటి పాల పౌడర్ లో కొత్త కెమికల్స్ కలపడం కానీ లేదంటే చాలా రకాలైనటువంటి పదార్థాలు కలుపుతూ కూడా పాలివాల్ అనే పేరుతో కూడా కొత్త కంపెనీ స్టార్ట్ చేసి అతడు పెద్ద ఎత్తున విక్రయిస్తున్న నేపథ్యంలో కూడా ఎస్ఓటీ పోలీసులు సమాచారం అందుకొని అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అతను దాదాపు 500 కేజీల ఈ యొక్క పాలపొడిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రధానంగా చూసినట్టయితే ఏదైతే చంపాపేట పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి మాదనపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ హోటల్స్, ఈ టీ స్టాల్ సంబంధించి ఐస్ క్రీమ్ ప్యారెలతో పాటు స్వీట్ హౌస్ లో తయారీ సంబంధించి కూడా, ఎందుకంటే చాలా తక్కువ ధరకు ఈ పాలివార్ కంపెనీ పేరుతో కూడా మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు విక్రయిస్తున్న నేపథ్యంలో కూడా ఆదాయమే ధ్యేయంగా వ్యాపారం చేస్తున్నటువంటి ఐస్ క్రీమ్ వ్యాపారులు, స్వీట్ హౌస్ యజమానులు, హోటళ్లతో పాటు వీరంతా కూడా తక్కువ ధర ఇతని దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నట్టుగా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో దాడులు నిర్వహించారు. కానీ దీంట్లో చాలా విషపూరితమైనటువంటి పదార్థాలు కలుపుతున్నట్టు చాలా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ధోల్పూర్ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు, ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా ధోల్పూర్ కంపెనీ విక్రయిస్తున్న నేపథ్యంలో కూడా ఈ విక్రయాలు పడిపోయిన నేపథ్యంలో ధోల్పూర్ కంపెనీ ఆరాధించింది. ఈ నేపథ్యంలో సలీం అనే వ్యక్తి ఈ ధోల్పూర్ కంపెనీ దాంట్లో కూడా కల్తీ కలిపి కూడా పాలివాల్ పేరుతో విక్రయిస్తున్నాడని తెలుసుకున్న నేపథ్యంలో వాళ్ళు పోలీసులు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ఎస్ఓటీ పోలీసు సలీం నివాసంపై దాడి చేసి కూడా పెద్ద ఎత్తున 500 కేజీల పాలపొడిని స్వాధీనం చేస్తున్నారు. కానీ స్థానికులంతా కూడా సింగరేణి కాలనీ కూడా చాలా బీద ప్రజలు ఉంటారు. వాళ్ళంతా కూడా గ్రామాల నుంచి కూడా నివాసం ఉంటారు. వందలాది కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఇదే పాలను వాడుతున్నట్టుగా వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సలీంను అదుపులోకి తీసుకొని మాదనపేట పోలీసులు విచారిస్తున్నారు. హరి.